2025 ఏప్రిల్ 27 ఆదివారం రోజు పునీత పట్టం అందుకోబోతున్న బ్లెస్సెడ్ కార్లో అక్యూటిస్ అనే 15 సంవత్సరాల యంగ్ బాయ్ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. కార్లో అక్యూటిస్ ఇంగ్లాండ్లోని లండన్లో మే 3, 1991న ఆండ్రియా అక్యూటిస్ మరియు అంతోనియా సల్జనో దంపతులకు జన్మించారు. వీరి సొంత పట్టణం ఇటలీ. ఇటలీ దేశంలో వీరిది గొప్ప సంపన్న కుటుంబం. కార్లో తండ్రి కుటుంబీకులందరూ ఇటలీలోనే బీమా పరిశ్రమలు నడిపిస్తూ ఉంటారు. కార్లో తల్లి ఒక ప్రింటింగ్ సంస్థను నడిపిస్తూ ఉన్నారు. మే 18, 1991న అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ చర్చిలో కార్లోకి బాప్తిస్మం ఇప్పించడం జరిగింది. కార్లో అక్యూటిస్ తల్లిదండ్రులు అతను పుట్టక ముందు లండన్ మరియు జర్మనీలో వ్యాపార నిమిత్తం పనిచేశారు. కొంతకాలం తర్వాత 1991లో సెప్టెంబర్లో మిలాన్కి వచ్చి స్థిరపడ్డారు. కార్లో తల్లిదండ్రులు వ్యాపార నిమిత్తం బయటకు వెళుతూ ఉండేవారు. దానితో కార్లోను ఐరిస్కి చెందిన ఒక ఆయా సంరక్షణలో ఉంచేవారు. కొన్నిసార్లు టేక్ కేర్ సెంటర్లో ఉంచేవారు. ఏసవిలో మాత్రం వారి తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు కార్లో తనకు దగ్గరలో ఉన్న సెయింట్ మార్గరెట్ బెసిలికాలో చాలా మంది వృద్ధ మహిళలతో కలిసి అనేక గంటలు ప్రార్థనలో ఉండేవాడు. కార్లో తన మొదటి ప్రాథమిక పాఠశాల అయిన మిలన్లో ఉన్న సెయింట్ కార్లో ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. కానీ ఆ పాఠశాల వారింటికి చాలా దూరంగా ఉండడంతో 1997లో ఆ ఇన్స్టిట్యూట్ మానివేసి వారికి దగ్గరలో ఉన్న మర్సిలెనా సిస్టర్లో నిర్వహిస్తున్న సెయింట్ మర్సిలెనా టొమాసోమా ఇన్స్టిట్యూట్లో చేరారు. అలా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్లే దారిలో చాలా మంది ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడిన వారు ఉండేవారు. కార్లో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లే సమయంలో వారందరినీ పలకరిస్తూ ఉండేవాడు. వారి పేర్లు తెలుసుకొని ఆ పేర్లు పలకడం నేర్చుకొని ప్రతిరోజు ఉదయం వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్లేవారు. అలా 2 సంవత్సరాలు ఆ దారిలో వెళ్లిన ప్రతిరోజు వారందరినీ పలకరిస్తూ వెళ్లేవారు. 2 సంవత్సరాల తర్వాత కార్లో చదువు అక్కడ పూర్తయిపోయింది. పై చదువుల కొరకు జేసు సభలో చేరారు. జేసు సభలో ఉన్నప్పుడు కంప్యూటర్ మరియు ఫోన్ వాడకం గురించి బాగా పరిశోధనలు చేసి టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్ని వాడడం నేర్చుకున్నారు. టెక్నాలజీకి సంబంధించిన అనేక విషయాలు ఎవరి సహాయం లేకుండా సొంతంగా నేర్చుకునేవాడు కార్లో. జూన్ 16, 1998న తన 7 సంవత్సరాల వయసులో మిలన్లో ఉన్న సెయింట్ అంబ్రోంగియో నెమాసోమా కాన్వెంట్లో మొదటి దివ్య సప్రసాదాన్ని తీసుకున్నాడు కార్లో తల్లి కార్లో పుట్టడానికి ముందు నుండే దివ్య బలి పూజకి వెళ్లడం మానేశారు. కార్లో తండ్రి కూడా వ్యాపార నిమిత్తం పనులతో బిజీగా ఉండి దివ్య బలి పూజకు సరిగ్గా వెళ్లేవారు కాదు. కానీ కార్లో మొదటి దివ్య సప్రసాదం స్వీకరించినప్పటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా దివ్య బలి పూజకు హాజరవుతూ ఉండేవారు. అలాగే వారి తల్లిదండ్రులను కూడా ఒప్పించి దేవాలయానికి తీసుకువెళుతూ ఉండేవారు. కార్లో తల్లిని ఒప్పించి క్యాటగిజం టీచర్గా చర్చిలో పిల్లలకు సత్యోపదేశ తరగతులు తీసుకునేలా చేశారు.